మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 మరి రెండవ భాగం జూలై నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. మరి జూలై నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టాన్ని వీళ్ళకి తీసుకురాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కన్యా రాశిలో బేసిక్గా మనకి ఏముంటుంది? కన్య. కన్య అంటే ఏంటి? స్త్రీ అంటే ఒక అమ్మాయి. కన్య అనేది కన్యా రాశిని బాగా డిఫైన్, అసలు కన్యా రాశికి కన్య అనే పేరు ఎందుకు పెట్టారంటే దానికి చాలా డెప్త్ ఉంది. బేసికల్గా కన్య అంటే మనం చూస్తూ ఉంటాం, ఏం చేస్తుంటారు లేడీస్, మనం ఎక్కువ శాతం మీరు గమనిస్తే లేడీస్కి స్ట్రగుల్ ఉండదు అంతగా, జెంట్స్కి ఉన్నంత స్ట్రగుల్. కానీ మీరు చూసుకుంటే మానసికంగా చాలా స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. మంచితనం కూడా వాళ్ళకే ఉంటుంది. శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఎవడైతే మంచి ఆలోచిస్తాడో, ఎవరైతే పాజిటివ్గా ఉంటాడో వాళ్ళకి పెద్దగా కోరికలు కూడా ఏముండవు. స్త్రీలలో చాలామంది జీవితాంతం పెద్దగా ఏం కష్టపడరు. బేసిక్గా చాలామంది హౌస్ వైఫ్సే ఉంటారు. బేసిక్ కష్టం ఉంటుంది, కాదని చెప్పట్లే. అంటే దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, మంచికి కష్టం తక్కువ, అదృష్టం ఎక్కువ. బేసికల్గా వాడి వాయిస్ కొంచెం డౌన్ ఉంటుంది. మీరు లేడీస్ వాయిస్ చూడండి, డౌన్ ఉంటుంది, మగాడి వాయిస్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా స్త్రీ మంచిది ఎప్పుడైనా. సో కన్యా రాశిలో చాలామందికి అదృష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి ఉంటారు పోయిన జన్మలో. ఈ జన్మలో ఇంకా కష్టపడే అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు మనం రెండు ఒకటేసారి కవర్ చేద్దాము, సక్సెస్, డబ్బు అన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ కన్యా రాశిలో ఉండే స్త్రీకి 3 మాసాలు ఏం జరుగుతుంది, ముందు ఏం చేసింది, ఇప్పుడు ఏంటి, బేసిక్గా స్త్రీ మీద టార్గెట్ చేసి పోదాం. ఈ కన్యా రాశి పోయిన జన్మలో విపరీతంగా కష్టపడింది. ఈసారి ఒక మంచి ఇంట్లో జన్మ, స్కూల్కి వెళ్తుంది, అస్సలు చదువుకోదు, కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి బట్టలు ఉంటాయి, బాగా డబ్బులు ఉంటాయి. తర్వాత బాగా డబ్బున్నవాడిని మంచివాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. మళ్ళీ అక్కడ కూడా ఏం కష్టం ఉండదు. మనం అనుకుంటే ఏందబ్బా అసలు ఈ అమ్మాయి ఇంత అదృష్టము, అసలు ఏమీ కష్టపడడం లేదు, చిన్నప్పుడు చదువుకోలేదు, పెళ్లి కూడా చాలా మంచి వ్యక్తితో అయ్యింది, ఇప్పుడు చాలా బాగుంటుంది, అసలు ఈ అమ్మాయి కష్టపడలేదా అంటే పోయిన జన్మలో కష్టపడేది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు చెప్పేది, కన్యా రాశిలో ఉన్న స్త్రీలకి ఇప్పుడు జాబ్ చాలా ఈజీగా రావడం జరుగుతుంది. కన్యా రాశిలో ఉండే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు ఇప్పుడు చాలా మంచి వ్యక్తులతో అరేంజ్ చేయడం జరుగుతుంది. పెళ్లి చూపులు ఇప్పుడు చేసుకున్న మీకు చాలా మంచి వ్యక్తి ఎదురవుతారు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఏ కారణం లేకుండా మీకు అదృష్టం రావడం అనేది జరగబోతుంది. మీకు జాబ్ రాలేదు, ఇప్పుడు దాకా 100 ఇంటర్వ్యూలు పోయినాయి, ఇప్పుడు జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ కూడా అది చాలా ఈజీగా అయిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి పెళ్ళి అవ్వట్లేదండి, మా అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చేసాయి, టెన్షన్ లేదు. మీ స్త్రీకి, మీ కన్యకి, కన్యా రాశిలో ఉండే కన్యకి ఇప్పుడు పెళ్ళి కుదురబోతుంది. నవంబర్ డిసెంబర్లో వాడొచ్చి తాళి కట్టేస్తాడు, 3 ముళ్ళు వేసేస్తాడు. సో చెప్పే పాయింట్ ఏంటంటే చాలా 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 బాగుంది. ధనపరంగా ఎలా ఉంటుంది? బాగా డబ్బు గల ఇంట్లో పెళ్ళవుతుంది. జాబుకి ప్రయత్నిస్తే మంచి ప్యాకేజ్, జాబు చేయకుండా కూడా చాలా డబ్బులు ఉంటాయి ఆమె చేతిలో. వాళ్ళ నాన్నగారు ఇస్తారు, వాళ్ళ భర్త, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, ఆమె అక్క, ఆమె చెల్లి. బేసిక్గా కన్యా రాశిలో ఉండే కన్యకి చాలా మంచి సమయం. సబ్జెక్ట్ టు కండిషన్, ఏకైక ఒక కండిషన్, ఆ అమ్మాయి నిజంగా మంచి అమ్మాయి అయి ఉండాలి. ఆ అమ్మాయి కనుక గలీజ్ అమ్మాయి అయితే ఇంకా లెవెల్స్ మారుతూ ఉంటాయి, మీకు తెలుసు కదా, అలా కిందకి వెళ్తూ ఉంటారు, అలా దరిద్రానికి దగ్గర అవుతారు. అదే మంచి అమ్మాయి అయితే ఆకాశం, అంబరమే, ఇంకా హద్దు లేదు. సో చెప్పే పాయింట్ ఏంటంటే, మంచిని పట్టుకోవాలి. కన్యా రాశిలో ఉండే స్త్రీ టైంపాస్ చేయాలండి, గొడవ పెట్టుకోకూడదు.
టైం పాస్ చేస్తే గొడవలు అవ్వవు. ముగ్గులు వేసుకోవడం, టీవీ చూడడం, ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళడం, మోస్ట్ ఇంపార్టెంట్ షాపింగ్కి వెళ్ళడం. దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బట్టలు కొనుక్కోవాలి, లిప్స్టిక్ కొనుక్కోవాలి, దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, నెగిటివ్గా ఎవ్వరి గురించి ఆలోచించకూడదు, 10 మందికి భోజనం పెట్టాలి. అస్సలు నెగిటివ్ టచ్ కూడా వద్దు ఈసారి 3 నెలలు. మోస్ట్ డేంజరస్ భూమి మీద ఏదైనా ఉంది అంటే 3 నెలలు నెగిటివ్గా ఆలోచించడం. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనం నెగిటివ్గా అస్సలు ఆలోచించకూడదు ఎట్టి పరిస్థితిలో. ఏదేమైనా మామూలుగా జరగవచ్చు, మామూలు సమయంలో మనిషి కొంచెం కోపం వస్తుంది, పక్కనవాడి మీద వాడు ఏదో మోసం చేస్తాడు, వాడు ఏదో నెగిటివ్గా మాట్లాడతాడు, ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు ఈ 3 నెలలు మనం అందరికీ ప్రతి రాశికి చెప్పేది ఏంటంటే చాలా నెగిటివ్ పీపుల్కి దూరం ఉండండి, పాజిటివ్కి దగ్గర ఉండండి. మిరాకిల్స్ జరిగే ఛాన్స్ ఉంది గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు. ఓషో చెప్పాడు, ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫర్ మిరాకిల్స్. ఒక అద్భుతం జరిగే ఛాన్స్ ఉంది. సో పాజిటివ్ జోన్లో ఉండాలి, నెగిటివ్ జోన్లో ఉండమాకండి. చాలా మంచి జరగబోతుంది. నెగిటివ్ జోన్లోకి వెళ్ళారా, ఆ మంచి చాలా మంచి అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. టైం పాస్ చేయండి, కష్టపడొద్దు, ఎవరితో పెట్టుకోవద్దు, కూల్గా ఉండండి, ఎగిరి గంతులు వేయండి, గట్టిగా అరవండి, మాల్కి వెళ్ళండి, మహేష్ బాబు సినిమా చూడండి, ఎన్టీఆర్ సినిమా చూడండి. ఇప్పుడు ఏదో సినిమా వస్తుంది, మీరు ఏదో అన్నారు, ఏంటది, పెద్ద సినిమా చూడండి, సమంత గారి సినిమా చూడండి. కానీ దయచేసి ఎవరితో గొడవపడద్దు, ఎవరిని ఏమీ అనొద్దు. ఎవడేమైనా నిన్నేమైనా అన్నా నేను నిన్ను క్షమించేస్తున్నాను పో అని చెప్పాలి. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ బీయింగ్ పాజిటివ్. చాలా మంది కష్టం అంటారు కానీ ఏం విలువ లేదంటే చాలా తక్కువ. కష్టానికి ఉన్న విలువ జస్ట్ 13%. అకార్డింగ్ టు సైన్స్ 100%లో కష్టానికి ఉన్న విలువ 13%, 12%, సారీ, 88% పాజిటివిటీ మీ అదృష్టం. సో బీ చిల్, రిలాక్స్, ఏసీలో కూర్చోండి, ఏం చేయొద్దు. దానికదే జాబ్ వస్తుంది, దానికదే పెళ్లి సంబంధాలు జరుగుతాయి. ఇంకేముంటుంది, హెల్త్ కూడా ఆటోమేటిక్ మెయింటైన్ అవుతుంది. మీరు ఏం చేయొద్దు, మీరు టీవీ రిమోట్ పట్టుకుని కూర్చోండి. కన్యారాశి వాళ్ళకి, అందరికి కాదు, కన్యారాశికి చెప్తున్నాను. అందరు ఇది ఫాలో అవుతారేమో. మళ్ళీ టీవీ రిమోట్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఈ 3 నెలలు ఫుర్సత్లో ఉండాలి. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయొద్దు, పార్టీలు చేసుకోండి, మంచిగా ఉండండి. అది నో నీడ్ టు వరీ. రెమెడీ కూడా అవసరం లేదు. సరే చేసుకుంటానంటే ఒక రెమెడీ చెప్తాను. మీరు ఏం చేస్తారంటే పాజిటివిటీ మనం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి దగ్గర పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, దక్షిణామూర్తి దగ్గర పాజిటివ్ ఉంటుంది. సో థర్స్డే రోజు మీరు వెళ్ళి ఒక 10 నిమిషాలు పాజిటివ్గా టెంపుల్లో కూర్చోండి, కామ్గా, పీస్ఫుల్గా, ఏం మాట్లాడొద్దు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఎంత లేడీస్కి బాగా తెలుసు పాజిటివ్గా ఎట్లా ఉండాలి. కూర్చొని వచ్చేయండి అంతే, 10 మినిట్స్. అక్కడే కుదిరితే గుడి బయట అట్టిపండు ఇచ్చేయండి, చాలు, ఏం ప్రాబ్లం లేదు. అద్భుతంగా ఉంది కన్యారాశి వాళ్ళకి. నెగిటివ్ జోలికి పోద్దు, గుర్తుపెట్టుకోండి. అది. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.